ఆఫీసు లేకపోవడంతో నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ప్రజలు తనను కలిసేందుకు అవకాశం ఉండటం లేదని అన్నారు. శాశ్వత క్యాంప్ ఆఫీస్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. అయితే ఇక ప్రభుత్వ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగుతుంది. అదే కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు. మరి అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు. కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా, ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా, కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను. ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర పండి అంటాడు. జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడగంటారు. డీసీని